అసలుకి వెళ్దాం. బాబు కుతంత్రం. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్న వెనకబడిన చిన్న రాష్ట్రాలు. 1300 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. మరోవైపు ఇప్పుడు చూసాం కదా, కేంద్ర ప్రభుత్వం పిడుగురాళ్ళది ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదని వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ప్రతిపాదన తిరస్కరించారట. సో అంతవరకు కేంద్రాన్ని మనం చేయాలి. అయితే ఇక్కడ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు మాత్రం ప్రైవేటైజేషన్కి అనుకూలంగా భారీగా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఓ పక్కేమో డబ్బులు ఏమంటారు, డిజిటల్ డప్పు అంట. బాబు ప్రచార యావ తారాస్థాయికి కేవలం డిజిటల్ ప్రచార వ్యయంకే 100 కోట్లు అంట. ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ. మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవు, కానీ అనేక రకాలుగా మెడికల్ కాలేజీ డబ్బులు, నెట్వర్క్ ఆసుపత్రులు డబ్బులు లేవు. మరి అయినా కూడా సరే, అమరావతి రాజధానికి 1000 కోట్ల డబ్బులు వస్తాయి, ఈ డిజిటల్ ప్రచారానికి డబ్బులు వస్తాయి, జీఎస్టీ దానికి సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రచారం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకు మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు, కక్షగా వ్యవహరిస్తున్నారా గోపి గారు? ఇది ఖచ్చితంగా కక్షనండి. అంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో నుంచే పూర్తి చేస్తే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది అనేది చంద్రబాబుకి ఒక పెద్ద భయం పట్టుకుంది. అందువల్ల ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఆయన టైంలోనే అయినాయి, 2 తర్వాత అయినాయి, మొత్తం 7 అయిపోయినాయి. ఇంకా 10 ఉన్నాయి. 10 దాదాపుగా 50%, 60% పనులు పూర్తి అయిపోయినాయి. అవి పూర్తి చేయడానికి దాదాపు ఒక 5,000 కోట్లు ఏమో అవసరం అవుద్దాము. ఆ డబ్బులు లేవు అని చెప్తున్నారు. కానీ అమరావతిలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు? అలాగే సార్ ఇంకొక 174 కాదు, నిన్న వార్త వచ్చింది కదా, 1 కిలోమీటర్ వేయడానికి 174 కోట్లు అంట. జనం అంతా వ్యంగ్యంగా బంగారం తాపడం చేస్తున్నారా అని సరదాగా రోడ్లు వేయడానికి రోడ్లకి అంత చేస్తున్నారు. బిల్డింగులకి కూడా ఎస్ఎఫ్టీకి లెక్కలేనంతగా ఖర్చు చేస్తున్నారు. తర్వాత అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్ ఒకటి నిర్మించబోతున్నారండి. దాదాపు 300-400 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. దాన్ని డిపిఆర్ తయారు చేయడానికి 11.5 కోట్లు అంటే 11.5 కోట్లు ఖర్చు శాంక్షన్ చేసిందండి ప్రభుత్వం, కాంట్రాక్టర్ ఇచ్చేసింది. సో దీని అన్నిటికీ డబ్బులు ఉంటాయి, కానీ ప్రజలకు పనికొచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఒక 5,000 కోట్లు దొరకట్లేదా? పైగా అండి ఇంకొక విషయం, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలే గవర్నమెంట్ తరఫున కడుతున్నాయట. ఎందుకు కడుతున్నాయంటే గత నెలలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించిందండి. అదేంటంటే దేశవ్యాప్తంగా ఉండే మెడికల్ కళాశాలలో సదుపాయాలు మెరుగుపరచడానికి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి అనుకూలంగా 15,000 కోట్ల రూపాయలండి. మరి మోడీ నీ మీదే కదా ఆధారపడి నిలబడ్డాడు. అక్కడ నువ్వు వెళ్ళి ఒక 5,000 కోట్లు తెచ్చి ఈ 3 ఏళ్లలో ఈ మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయలేవా? అది ఎంత తేలిక? 15,000 కోట్ల రూపాయల నిధి అక్కడ ఉంది. ఆ 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 3,000 కోట్లు తీసుకో, చాలు, అయిపోతుంది. 2 ఏళ్లలో కాలేజీలన్నీ పూర్తయిపోతాయి. ఎందుకు అంటే ఎందుకు చేయడు, వీటిని ఎందుకు ప్రైవేటీకరిస్తాడు అంటే ఇది కడితే పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ వెళ్తుందేమో అనేటువంటి భయం. దానికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి కూడా ఇది ఉపయోగం ఉంది వెంకటరెడ్డి గారు. అంటే ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, కావాల్సిన వాళ్ళంతా వ్యాపారస్తులే కదా, విద్యా వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ డబ్బులు లేక అనేది వచ్చే అబద్ధం సార్. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారనేది పచ్చి అబద్ధం. ఎందుకు? 2,25,000 కోట్ల అప్పు ఈ 17 నెలల కాలంలో చేస్తే ఒక 5,000 కోట్లు దాంట్లో ఉండదా? ఒక మంగళవారం 2,000 కోట్లు వీళ్ళు చేసే అప్పు. ఒక మంగళవారం అప్పుతో 4 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ఒక్క మంగళవారం కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్లు ఎంత తీసుకున్నారు? అదే మార్క్ఫెడ్కి 5,000 కోట్లు, అంతకుముందు 7,000 కోట్లు తెచ్చారు. సో అసలు ఎందుకు సార్ 2,000 కోట్లు ఈ మంగళవారం వెళ్ళిన అప్పుతో 4 మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు. మళ్ళీ వచ్చే 4 మంగళవారం వెళ్ళే అప్పుతో ఇంకో 4 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ఈ 17 మెడికల్ కాలేజీలో 3 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు, ఒకటి మచిలీపట్నం, 2 పాడేరు. అందుకని మీకు పాడేరు వాళ్ళు మనం ఓపెన్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పిడుగురాల్లో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కాబట్టి దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలి. సో మిగిలిన 10 కాలేజీలని ప్రైవేట్కి ఇవ్వడానికి కృష్ణ మన మహేష్ రెడ్డి గారు చెప్పేదాని ప్రకారం వీళ్ళు ప్రయత్నం చేస్తే కేంద్రం నో అందని ఏది ప్రైవేట్ ఇవ్వడానికి అది వాళ్ళు కాబట్టి అది వాళ్ళు ఏమన్నా అన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రెండోది, దీనికి సంబంధించిన డబ్బుల్ని నాబార్డుకి లింక్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నాబార్డు నుంచి ఆల్రెడీ ఫండ్స్ కూడా అలొకేషన్ ఉన్నాయి. సో వీళ్ళు కట్టాలని కూడా కట్టేయచ్చు. ఇది ఏం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకు ఇచ్చుకోవడానికి
ఇది 66 ఏళ్ల పాటు దోపిడీ ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ కొడుకు మనవాళ్ళు అందరూ దోచుకోవచ్చు. ఎందుకు ప్రతి సంవత్సరం 100 కోట్ల డబ్బులు వస్తాయి మెడికల్ కాలేజ్ సీట్ల పేరుతో, హాస్పిటల్ పేరుతో. ఈ రోజు వ్యాపారం అంటే జడాశ్రావణం ఆయన ఎవరో చెప్తున్నారు 1500 కోట్ల స్కామ్ ఇది అవుద్ది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది 57 లక్షల మించి ₹1 కోటి చొప్పున అమ్ముకుంటారు, 50 సీట్లు 57.5 లక్షలకి ఎన్ఆర్ఐ కోట అది డిసైడ్ చేశారు సార్. 20 లక్షలు అంతకు ముందు ఉండేది, అదనంగా 37.5 లక్షలు, 57.5 లక్షలు ఒక సీట్. ఇది కాకుండా ఎక్స్ట్రా కూడా బ్లాక్ లో గవర్నమెంట్ అయితే డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు. మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మీకు ఓపీ నుంచి బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ మొత్తం ఫ్రీ, ₹1 కూడా ఛార్జ్ చేయరు. సో సిటీ స్కాన్ కానీ అన్ని. అదే మీరు గవర్నమెంట్కి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఎక్స్రేకి ఎంత అని, సిటీ స్కాన్ ఎంత, సారీ ప్రైవేట్కి వెళ్తే దానికి 5,000, దీనికి 2,000, ఇలా వచ్చినటువంటి పేషెంట్లందరి నుంచి రోజు డబ్బులే కదా. మళ్ళీ వాళ్ళ మెడిసిన్స్, సో అన్ని మొత్తం దోపిడీ. సో హాస్పిటల్ పేరుతో దోపిడీ, కాలేజ్ పేరుతో దోపిడీకి. అందుకని 66 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతిపాదనకి వెళ్ళాడు. డబ్బులు లేక అనేది శుద్ధాబద్ధం. ఎందుకంటే మీకు 300 అడుగులు ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బులు నుంచి వస్తున్నాయి. సో అది అట్లానే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మరమ్మతుల కోసం ఇప్పుడు 3 జీవోల ద్వారా, ఒకటి 95 లక్షలు, ఒకటి 1,44 లక్షలు, మొన్న 1,05 అట్లా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర వెళ్ళే దారులు అంటే డిజైనింగ్ లైట్ల కోసం 4,40 లక్షలు, 4,40 లక్షలు ఓన్లీ డిజైనింగ్ లైట్ల కోసం. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ డబ్బులు? అమరావతిలో రోడ్డు వేయడానికి 3.5 కిలోమీటర్లకు 600 కోట్ల, అంటే కిలోమీటర్ 175 కోట్ల. మామూలుగా అయితే 20 కోట్ల నుంచి 30 కోట్లు అయింది. అంటే ఒక కిలోమీటర్ 140 కోట్లు దోచుకున్నట్టే కాదనగా మీరు. సో అట్లాంటి మెడికల్ కాలేజ్ వచ్చింది కదా. డబ్బులు లేవనేది శుద్ధ అబద్ధం సార్. డబ్బులు ఉన్న వీళ్ళు తెచ్చినటువంటి దుబారా చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ మనుషులకి అప్పనంగా భూములు అప్పచెప్పే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ అప్పచెప్పేటటువంటి కార్యక్రమం. అందుకని మీకు ₹100 ఒక్కొక్క మెడికల్ కాలేజ్. ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ 50 ఎకరాల్లో ఉంది. 50 × ₹100 అంటే సంవత్సరానికి 5,000 వస్తాయి ప్రభుత్వానికి. మరి ఇది దోపిడీయే కదా. అదే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది చేసేవాళ్ళు కదా. చివరిగా దీని మీద మంచి మాట్లాడండి. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారట. మంచిది. అయితే పనిలో పని వైకాపా హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన అంటారేంటి? అప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం చేసుకున్నారు. అసలు ఈయన అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క జిల్లా పెట్టిన ఆయన జగన్ గారు అన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని తప్పుపట్టినట్టు మాట్లాడతారేంటి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి, రెండోది రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 మధ్య చేసేయాలి జిల్లాల విభజన. నీకు శాతకాల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఒక బేస్ తీసుకున్నాడు. ఏమని? ఒక పార్లమెంట్కి వచ్చి ఒక జిల్లా ఉండాలి. మనకి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 25 జిల్లాలు చేయాలని ముందు అనుకున్నాక అక్కడ ఏదైతే మన ఏజెన్సీ ఏరియాలో, మన్యం ఏరియాలో అది డిస్టెన్స్, ఒకటే జిల్లా అయితే డిస్టెన్స్ హెడ్ క్వార్టర్ దూరం అవుతుంది కాబట్టి 2 జిల్లాలు అక్కడ చేశారు. సో 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తే శాస్త్రీయంగా కాదంట. ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది సార్. బాపట్ల పార్లమెంట్లో బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తీసుకెళ్లి మళ్ళీ ప్రకాశంలో కలుపుతారంట. అదే మీరు చూస్తే కందుకూరు, నెల్లూరు పార్లమెంటు మళ్ళీ తీసుకెళ్లి ప్రకాశంలో కలుపుతాడంట. అంటే ఇప్పుడు అశాస్త్రీయంగా చేస్తుంది ఆయన మేమా? సో మా మీద విమర్శలు చేయటం కాదు కదా. సో నిజంగా కొత్త జిల్లాలు 2 పెడతాను, పెట్టు, మేము దానికి అభ్యంతరం చెప్పట్లేదు కదా. రాజంపేట కూడా జిల్లా చేస్తాను, రాజంపేట హెడ్ క్వార్టర్ చేస్తాను. మరి చేయలేదు ఇప్పుడు. సో అట్లా ఇంకా కొన్ని జిల్లాలు కూడా చేస్తాను. కొన్ని ఇప్పుడు చిత్తూరులో కూడా, రంపచోడవరం ఏరియా, రంపచోడవరం ఇట్లాంటి కూడా ఉన్నట్టుగా నిన్న మొన్న ఈనాడులో రాశారు. గోపి గారు గోపి గారు అమరావతి జిల్లా కూడా ప్రతిపాదనలో ఉందండి. అమరావతిని తీసుకుని అంటే మరి ఇప్పుడు కాదుగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా చేస్తే ఎప్పుడేం చేయొచ్చు అనుకోండి గవర్నమెంట్ అన్న తర్వాత. రైట్, ఓకే. ఏమన్నా కంప్లీట్ అయిపోయింది. అదే సార్, జిల్లాలో శాస్త్రీయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విభజన చేశారు. దానికి ఒక బేస్ తీసుకుని క్రెడిట్ ఎవరిది అవుద్ది? జిల్లాల క్రెడిట్ ఎవరిది అవుతుంది సార్? ఆల్రెడీ ఉన్నాయి కదా, అదే జిల్లా నుంచి పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పటికే డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం అయ్యని అంటున్నారు కదా జగన్. ఇప్పుడు కూడా చేసేస్తాడు దీన్ని కూడా. ఆల్రెడీ ఆయన జగన్ గారు 13 జిల్లాలు అదనంగా పెడితే ఈయన ఇప్పుడు 2 పెట్టి అసలు జిల్లాలు తీసుకుని వచ్చిందే మేము అని చెప్పినా క్రెడిట్ కొట్టేయడానికి ఆశ్చర్యం. ఎందుకంటే అమ్మఒడి, తల్లికి వందనం అన్నారు, రైతు భరోసా, అన్నదాత సుఖీభావని, ఆటో వాళ్ళది, వాహన మిత్రులు ఆటో వాళ్ళని. అది కూడా తెలివైన క్రెడిట్ చోరీ చేయగలగటం కూడా అంటే ఆర్ట్, అది ఆర్ట్ సార్, అందరికి రాదు కదా.